ప్రతిసారి మంచిర్యాలకు వచ్చినప్పుడు వచ్చిన పని చూసుకొని పోకటకే సరిపోతుంది. ఇవాళ అట్లా కాదు. నేను చదివిన కాలేజీని, మా క్లాసులు చెప్పిన మా సార్లను చూసి పలకరించి పోదామని కాలేజీ రోడ్ సైడ్ అయితే వెళ్ళినా. ఈ రోడ్ సైడ్ వెళ్తుంటే చాలా అంటే చాలా మెమరీస్ అయితే కళ్ళ ముందు కనిపిస్తాయి. క్రికెట్ మ్యాచ్లు చూడడం కోసం సెలూన్ షాపుల్లో డే అంతా ఉండడం, స్పోర్ట్స్ పేజ్ అండ్ సినిమా పేజ్ చదవడానికి కేఫ్లో కూర్చొని టైం స్పెండ్ చేయడం, క్లాసులో ఉన్న అమ్మాయిలు సరిపోరని సాయంత్రం కాగానే రోడ్ ఎక్కడం, ఇలా చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడైతే మొత్తం కొత్త బిల్డింగ్లే కనిపిస్తున్నాయి. ఇక నేనైతే ఇంటర్ చైతన్య కాలేజీలో కంప్లీట్ చేశా. అప్పుడు చైతన్య ప్రేరణ ఇంటర్ కాలేజీలు అంటే మస్తు హవా ఉండేది. ఇప్పుడు కాలేజీ కాడికి పోతే అసలు కాలేజే లేదు. ఆల్రెడీ 3-4 ఇయర్స్ బ్యాగే క్లోజ్ అయిందట. ఇప్పుడు ఇక్కడైతే స్కూల్ ఉన్నది. ఎందుకు క్లోజ్ అయిందో నాకైతే తెలియదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక డిగ్రీ కాలేజీ కాడికి కూడా పోయినా. అక్కడన్నా కాలేజీ ప్లేస్ లో స్కూల్ వచ్చింది. ఇక్కడనైతే ఏకంగా టూలెట్ బోర్డే వచ్చింది. ఈ కాలేజీ నేమ్ మీకు తెలిస్తే చెప్పుకొని చూద్దాం. ఇక మనం ఎట్లయితే షెడ్డుకు పోయినామో మనం చదివిన కాలేజీల పరిస్థితి కూడా అట్లే ఉన్నది. అండ్ మంచిర్యాలలో మీరు చదువుకున్నారా? చదువుకుంటే మీదే కాలేజో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.